స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు చదివిన కీర్తనలో ఒక చక్కటి మాట, ఎంతో ప్రభావితమైన మాట మన జీవితాల్లో చాలా శ్రేష్టకరమైనది ఉన్నది. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి. 144వ వచనంలో ఈ మాట ఉంటుంది. నీ శాస్త్రములు శాశ్వతమైనవి, శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. చాలా స్పష్టంగా బైబిల్లో చెప్పబడుతుంది. నేను బ్రతికి ఉన్నానా చనిపోయి ఉన్నానా అంటే ఖచ్చితంగా మన జీవితంలో ప్రామాణికమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం చంపేది ఒకటి ఉంది, బ్రతికించేది ఒకటి ఉంది. ఏంటిది? మనం చంపేది ఒకటి ఉంది, బ్రతికించేది ఒకటి ఉంది. చంపేది ఏదయ్యా అంటే నాలుక, బ్రతికించేది ఏదయ్యా అంటే దేవుడిచ్చిన జ్ఞానం. ఈరోజు అదే మనం ధ్యానం చేయబోతున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయాలు మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పిని ఎడల అట్టివాడు లోపం లేనివాడే. తప్పిని ఎడల, తప్పని ఎడల చాలా స్పష్టంగా చదవాలి తల్లి. తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరాన్ని స్వాధీనపరచు ముంచుకున్న శక్తి గలవాడకును. ఏం వాడుతున్నాడంటే అనేక విషయాలలో, ఎన్ని విషయాల్లో? అనేక విషయాలలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. అంటే ఆ పుట్టినోట్లో ఒక మాట, త్రొట్టిల్లుచున్నాము అని వాడతాడు. అంటే స్టేబుల్గా ఉండవలసిన మనము కొంత త్రొట్టుబాటు రావటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అంటే మాట మీద నిలబడపోవటం. ఏమిటండి? అది అంటున్నాడు చూడండి, 2వ భాగములో, ఎవడైనను మాట యందు తప్పని ఎడల, మాట యందు తప్పని ఎడల వాడు లోపము లేనివాడై సర్వ శరీరమును స్వాధీనపరచుకోగలిగిన శక్తి గలవాడు. ఎందుకు? ఈ శరీరాన్ని, అందుకే దీన్ని ఈ శరీరాన్ని మనం త్రొట్టెల పాలు చేయటానికి కారణాలు ఏంటి చూడండి. 3వ వచనంలో, గుర్రములు మనకు లోబడుటకై వాటి నోటికి కళ్ళెం పెట్టి వారి శరీరం అంతటిని తిప్పుదాం కదా. ఓడలు కూడా చూడండి, ఎంత గొప్పదైనను పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత అలాగునే నాలుక కూడా, ఇది చిన్న అవయవమైనను ఏమవుతుందంటండి, అది అదిరిపట్టం కాదు, మనల్ని అదిరింపజేస్తుంది. అందుకే ఇక్కడ ఇంకొక మాట చదివితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 5వ వచనం చదువుమా. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టేది కూడా నాలుక అగ్ని తగలబెట్టేదంట. ఎవరిని? బయటికి, అది మనల్ని. ఈరోజు నాలుక గురించి మాట్లాడటంలా, నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అంటాం లేదా? నరం లేని నాలుక ఏదైనా మాట్లాడు. కానీ ఈ మాట్లాడే మాట, ఈ నాలిక అంటే, నాలిక స్వాధీనపరచుకోవటం అంటే ఏందని స్వాధీనపరచుకుంటున్నావు? నాలిక ఏమేమి పనులు చేస్తుందో చెప్పాలి. నాలిక ఏమేమి పనులు చేస్తుంది? ఏమేమి పనులు చేస్తుంది నాలిక?
అమ్మా, నాలుక ఏమేం పనులు చేస్తుంది అమ్మా? చాలా పనులు ఉన్నాయి నాలుకే. మాట్లాడుద్ది, ఇంకా రుచి చూస్తుంది, ఆహారాన్ని, అవునా, పనికి రాని దాన్ని బయటకు ఉమ్మేస్తుంది. చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏంటి? నాలుక. నాలుకతో నాలుక అంటాం కాదు, నాలుక చాలా పనులు చేస్తుంది, మేలు చేస్తుంది, చాలా మేలు. ఆహారాన్ని అటు ఇటు చెట్టులాగా మార్చుద్ది, లోపలికి గెంటుద్ది, అవునా, పనికిరాని బయటికి గెంటుద్ది, అవునా, రుచులు చూపిస్తుంది, చాలా చేస్తుంది. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నాలుక మాట. నాలుకను గురించి మాట్లాడే ముందు అది ఉపయోగపడే రీతి గురించి మాట్లాడాలి. ఈ నాలిక జ్ఞానయుక్తమైన మాట మాట్లాడుతుందా, జ్ఞానహీనమైన మాట మాట్లాడుతుందా? అది ముఖ్యం. ఇప్పుడు ఎంతో ప్రేమగా మనము అన్ని భోజనం అంతా పెట్టామండి. భోజనం అంతా పెట్టాం చాలా ఇష్టకరంగా, చాలా కష్టపడి. తీరా కూర్చున్నాక తిను, నీకోసమే పందిలాగా తిను అన్నాడు. ఏంటి? పొద్దు నుంచి కష్టపడి 10-15 రకాలు తయారు చేసి ఎదురు పెట్టి తిని నీకోసం చేసా, పందిలా తిను అన్నాడు. ఏమవుతుంది చెప్పాలి? ఏమిటి? ఎప్పుడో తెల్లవారుజాము లేచి ఒక 20 రకాలు వండి కష్టపడి తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఆ తర్వాత ఈ నాలుక ఒక అదురుబాటుతో ఒక మాట అంతే. ఏమైంది? కష్టం అంతా ఏమైంది? వ్యర్థమైపోయింది. వ్యర్థం అయిపోయిందా? వ్యర్థం చేసావా? ఏంటది? వ్యర్థం చేస్తావు. ఇప్పుడు అలా మాట్లాడకూడదని తెలుసా తెలీదా? తెలిసి ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పాలి. తెలియని వాళ్ళైతే వాళ్ళు నోటు దురుసండి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో మనకు తెలియదా? తెలిసి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమతో మన ఇంటికి వచ్చారు, వాళ్ళు కూడా నీకోసం ప్రేమతో ఎన్నో తెచ్చారు. కూర్చున్నప్పుడు ఈ మాట అన్నావు. ఇక వాళ్ళు రెండోసారి నీతో ప్రేమ ఉంటుందా? అందుకే నాలుకంట ప్రేమను పెంచుద్ది, ప్రేమను తెంచుద్ది. ఏమిటండి? ప్రేమను పెంచుద్ది, ప్రేమను తెంచుద్ది, రెండు ఉన్నాయి. అందుకే శరీరాన్ని స్వాధీనపరచుకోవాలంటే ముందు నాలుకను స్వాధీనపరచుకోవాలి అంటాడు. ఎలా స్వాధీనపరచుకోవాలి అది తెలియాలి. ఎలా దీన్ని స్వాధీనపరచుకోవాలి? నోటిని ఎలా తెలియాలి కదా. స్వాధీనపరచుకోవాలంటే ఏదో చేయాలి కదా. ఎలా స్వాధీనపరచుకోవాలి దీన్ని? ఎంత కాదనుకున్నామన్నా ఇది తొందరపడుతూనే ఉంటుంది. ఏది చెప్పాలి? నాలుక మాట చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. నాలుక చాలా చేస్తుంది. అందుకే యేసుప్రభువారు అన్నారు, లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, లోపటి నుండి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరచుద్ది. లోపలికి వెళ్ళేది బహిర్భూమికి వెళ్ళిపోతుంది, కానీ లోపల నుండి వచ్చేది ఉంది, అది దేవునికి ఎదటి వారికి వ్యతిరేకంగా మాట్లాడేట్టు చేస్తుంది. నీ మీద ఎంతో గౌరవం ఉన్న గౌరవం ఒక్క నిమిషంలో పోగొట్టగలదండి. కష్టపడి ఎంతో గౌరవ పదం
గౌరవ స్థానానికి రావటానికి చాలా కష్టపడ్డావు. చాలా అందరికి మంచి పని చేసి అందరిలో మంచిగా ఉండి అందరి ఎడల చాలా ఓర్పు సహనం ఇవన్నీ ఉండి ఒక్క మాట అదుపు తప్పితే త్రొట్టెలితే కుప్ప కూలిపోద్దంట. కుప్ప కూలిపోదా? కూలిపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది? జ్ఞానయుక్తమైన మాట మన నోట ఉండకపోవటం బట్టి. చాలాసార్లు దేవుడు అంటాడు, నీ నోటిని నా మాటతో నింపాను. ఏమిటండి? మన మాట ఎందుకు అదురుపడుతుంది, ఎందుకు తొట్టెలా చేస్తుందంటే జ్ఞానయుక్తమైన మాట మన నోట ఉండకపోవటం బట్టి, జ్ఞానయుక్తమైన మాట నీ జీవితంలో లేకపోవటాన్ని బట్టి, జ్ఞానయుక్తమైన మాట నీవు సరిగ్గా అర్థం చేసుకోకపోవటం బట్టి. అందుకే కింద ఒక మాట చెప్తున్నాడు, జ్ఞానాల గురించి మాట్లాడుతూ 3 జ్ఞానాలు ఉన్నాయి. ఏంటది? 11వ వచనం ఒకసారి చదవండి. మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన తన క్రియలను కనపరచవలెను. ఇక్కడ 3 జ్ఞానాల గురించి రాయబడి ఉంది. ఒకటి మనుషుల జ్ఞానం. ఏంటది? చాకచక్యంగా మాట్లాడే మాటలు ఉంటాయి చాలా వరకు. ఏదాగా ఏది? తానొప్పక నొప్పించేవాడు నేర్పరవాడు. అంటే చాకచక్యంగా ఎక్కడ దొరుకుతుంది తెలిసే. ఇప్పుడు ఈ మాటలు చిన్న ఉదాహరణ చెప్తాను. ఎదట వారి గురించి ఎక్కువ మన నోరు మాట్లాడుతండి. ఎప్పుడు? ఇంకో వ్యక్తి దగ్గర, వేరే వ్యక్తి దగ్గర చాలా చాకచక్యంగా. దెయ్యం జ్ఞానం అంటే, నేను ఉదాహరణ చెప్తున్నాను, చాలా చెప్పచ్చు కానీ ఒక ఉదాహరణ చెప్తున్నాను. దెయ్యం జ్ఞానం అంటే ఏంటి తెలుసా? విభేదించి విఘాతం కలిగించేది దెయ్యముల జ్ఞానం. అక్క వాళ్ళ సంగతి చూసావా? సింపుల్గా మీకు అర్థం చెప్తాను. అవ్వ దగ్గరికి వెళ్ళి సాతాను ఏమన్నాడు? ఇది నిజమా? నిజం ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు, అవ్వకు తెలుసు. శ్రద్ధగా అవ్వకి తెలుసు, సాతానికి తెలుసు. ఏం నిజం? ఆ పండు తినమన చస్తామని ఎవరు తెలుసు? ఇద్దరు తెలుసు. కానీ ప్రశ్న ఏం వేసింది? ఇది నిజమా? ఎప్పుడైతే ఆ ప్రశ్న వేసిందో దెయ్యం జ్ఞానం పనిచేయటం మొదలుపెట్టింది. దెయ్యం జ్ఞానం ఏం చేసిందంటే సత్యాన్ని వక్రీకరిస్తుంది. అంటే లేనిదాన్ని ఉన్నట్టుగా చెప్పుద్ది. ఇప్పుడు అవ్వతో దేవుడు ఏం చెప్పాడు? అవ్వతో ఏం చెప్పాడంటే నువ్వు తినద్దు అని చెప్పాడు, అంతే. ఏం చెప్పాడండి? చూడండి ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. 2వ అధ్యాయము 16-17 చదువుదాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షములు నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెల్లిచ్చు తెలివినిచ్చు వృక్షములు తినకూడదు, వాటిని దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇప్పుడు 3వ అధ్యాయం 2వ వచనంలో, అందుకు స్త్రీ, ఈ తోటలో చెట్టు ఫలములు మేము తినవచ్చును. సేమ్ చెప్పిందా లేదా? అవునా? దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పిందా? 2. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదు. అంతే, అయిపోయింది. ఇట్ ఈస్ ఎనఫ్. దేవుడు చెప్పింది అంతే. ఎంత? తినద్దు. ఇప్పుడు ఏం చేస్తుంది సార్? నెక్స్ట్ చదవండి. ఇది చెప్పాడు దేవుడు. డోంట్ ఈట్ అన్నాడు, అంతే. అది వద్దు అన్నాడు. అంటే దాని ప్రకారం ఏంటి? ఎన్నిసార్లు వెళ్ళి ఉంటుంది అక్కడికి? ఈ అవ్వమ్మ వద్దన్నది చేయటంలో దిట్ట. ఎందుకు వద్దన్నారు?
ఎందుకు వద్దన్నాడు? రోజు వెళ్ళటం చూడటం రావటం, రోజు వెళ్ళటం ఒక్కసారికి మోసగించాడా? ఒక్కసారి మోసగించలా, ప్రతిసారి వెళ్ళటం చూడటం. ఏంటి అన్నాడు. ఏమి లేదని వెళ్ళిపోవటం. అవ్వా అని పిలుస్తుంటే పలకకుండా వచ్చేస్తుంది. ఎందుకు? ఒక పక్క భయం ఉంది, ఒక పక్క భయం ఉంది. ఎప్పుడైతే ఆ సాతాను ఇది నిజమా అన్నప్పుడు నిజమని చెప్పాలి. ఇది నిజం అంతే, వేరే మాటలేదు. ఇట్ ఈస్ ట్రూ, నిజమే అని స్పష్టంగా కొండబద్దినట్టు చెప్తే సరిపోయేది. ఏం చేస్తుంది వెళ్ళి? ఏం చేస్తుంది? ఆట కలుపుతుంది. అవునా? ఒకసారి చెప్పాను, రాజుగారి నోటిలో చిన్న వేపలో గుచ్చుకుందంట. గుచ్చుకుంటే అది ఇబ్బంది పెడుతుంది. అంటే పంది పుల్లతో పుల్ల గుచ్చుకుంది. వచ్చి మంత్రితో చెప్పాడయ్యా, పుల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది, గుచ్చుకుందని చెప్పాడు. ఈయన ఇంటికి వచ్చాక భోజనం చేస్తూ భార్యతో అన్నాడు, ఏమని? అయ్యయ్యో, రాజుగారికి ఈరోజు పొద్దున్నే పందెం పుల్లతో తోముతుంటే ఒక వేప పుల్ల గుచ్చుకుంది. ఈయన అన్నం పెట్టడం ఆపేసి బింది పట్టుకుని బావి దగ్గరికి వెళ్ళింది, చెరువు దగ్గరికి వెళ్ళింది. ఏంటి? ఏమి లేదు, ఈరోజు మా ఆయన చాలా విచారంగా ఉన్నాడు. ఏంటంటే రాజుగారు పళ్ళు తోముతుంటే వేప పుల్ల గుచ్చుకుంది అని చెప్పిన. వేప పుల్ల గుచ్చుకుంది. ఆవిడ పక్క ఆవిడ అంది, ఏంటిది? రాజుగారి నోటిలో వేప పుల్ల ఉందా? వేప పుల్ల ఉందా? సరే, ఈవిడి ఇంకో పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ఇది తెలుసా? ఆగదు కదా గ్యాస్, ఒబ్బరం ఆగదుగా. ఏంటి? రాజుగారి నోట్లో అంట వేప పుల్ల మొలిచిందంట. ఏంటి? వేప పుల్ల మొలిచిందా? ఆవిడ ఊరుకుంటుందా? ఇంకో పక్క ఆవిడ దగ్గరికి వెళ్ళి రాజుగారి నోట్లో వేప మొక్క మొలిచిందంట. రాజుగారి నోట్లో మొక్క మొలిసింది. ఆవిడ ఊరుకుంటుందా? ఇంకొక ముందుకు వెళ్ళి రాజుగారి నోట్లో వేప చెట్టు మొలిసింది. ఇది గ్రామ పెద్దలు చూశారండి. చూసి అయ్యయ్యో, రాజుగారు ఎలా వాళ్ళకైనా బుద్ధి ఉండవసరంలే, నోట్లో ఎలా మొక్క చెట్టు వస్తుంది? అయ్యయ్యో, ఎంత బాధపడుతున్నాడో అని పొద్దున్నే ఊరిలో ప్రజలందరూ వచ్చారండి. వచ్చేసి అయ్యగారు ఎలా ఉన్నారు, రాజుగారు ఎలా ఉన్నారు, పెద్దగా ఏడుస్తున్నారంటే ఈయనగా అర్థం కావట్లే. ఏమిటి, ఏమైంది, నా కోసం చూడటానికి వచ్చారు అని ఈయన రాగానే ఏమిటాయి అంటే, ఎంత బాధ వచ్చింది రాజుగారు మీకు. ఏంటిది? ఎంత బాధ వచ్చింది రాజుగారు మీకు? మీ నోట్లో వేప చెట్టు. వేప చెట్ట? నేను పళ్ళు తోముకుంటే ఇంత పుల్ల ఇరుక్కుంటే మంత్రి కోపం వచ్చి మంత్రిని పిలిచి, ఏమయ్యా ఏం చెప్పానువా? అయ్యా నేనేం చెప్పాను అయ్యా, నేను వరకే చెప్పలేదు. ఏం చెప్పాను? మీరు చెప్పిందే చెప్పారు. అసలు నేను చెప్పిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏం చెప్పాలి? వేప పుల్ల గుచ్చుకుందంటే వేప చెట్టు మొలచింది. దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఎలా మారింది ఇది? ఎలా మార్పు చెందింది? కాదు, దయ్యం జ్ఞానం అది. లేనిది ఉన్నట్టు చెప్పేది దయ్యం జ్ఞానం. నీ నాలిక, నీ మాట లేని దాన్ని కల్పించి చెబుతుందంటే ఇట్ ఈస్ నాట్ ఏ విజ్డమ్, అది జ్ఞానం కాదు. నీ నోట జ్ఞానయుక్తమైన మాట ఉండాలి. ఎవరినో బాధపరిచే, కించపరిచే మాట నీ నోట ఉందంటే నిన్ను స్వాధీనపరచుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. ఎప్పుడు కూడా నీ నోటి మాట వల్ల నువ్వు చిక్కబడతావని బైబిల్ చెప్పాడు. అపవాదికి ఎట్ట దొరికేసిందండి అవ్వ? ముట్టకూడదు అనే పదం కూడా చెప్పడం బట్టి, ఏంటిది ముట్టకూడదు అని చెప్పడాన్ని బట్టి, అబ్బా లేనిది కలిపింది కాబట్టి నా జ్ఞానం పనిచేస్తుంది. ఎక్కడ? అవ దగ్గర. అప్పుడు ఏమన్నాడు? ఇంకొక అబద్ధం ఏమన్నాడు తెలుసా? మీరు అంటే దేవతల వలె. ఇక్కడ విషయం అర్థం చేసుకుందాం. దేవదూతలు ఏదైనా తోటలో నుండి పరలోకానికి వెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ళ రెక్కలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు వస్తున్నారు?
వీళ్ళకి పరిచయం చేయటానికి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎవరికి? అవ్వాదాముకు పరిచర్య చేయటానికి దేవుడు దేవదూతను కింద పంపించాడు. వీళ్ళేంటి? వీళ్ళని తీసుకుని ఆశ కలిగించాడు. ఏమిటి తెలుసా? వాళ్ళగా అనగానే ఎక్కలేని ఆశ వచ్చింది. ఎందుకు తెలుసా? నడవలేకపోతున్నా, ఎక్కడికైనా ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు, పరలోకానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు స్థాయి పెరిగిందా తగ్గుతుందా? అమ్మా, పెరుగుతుందా తగ్గుద్దా? వాళ్ళనేమో దేవుడు వీళ్ళని, వాస్తవంగా ఏంటంటే దేవదూతలు దేవుని దగ్గరికి వెళ్ళాలి, శ్రద్ధకినాలి. దేవదూతలు దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ వీళ్ళకి ఇచ్చిన స్థాయి ఏంటి తెలుసా? దేవుడే వీరి దగ్గరికి వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు గొప్ప అండి? ఎవరు గొప్ప? ఇప్పుడు దేవదూతలేమో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రసన్నం చేసుకోవాలి, కానీ అవ్వ ఆదాము కోసం దేవుడే దిగి వస్తున్నాడు. ఎవరికి ఎక్కువ స్థాయి ఇచ్చాడు? అపవాది యొక్క జ్ఞానము ఎలాంటిదో తెలుసా? మసిపూసి మారేడుకాయ చేస్తాడు. విశ్వాస జీవితంలో ఉన్న నిన్ను ఒక మాట చెప్తాడు, నువ్వు విశ్వాసం ఏంటి? నువ్వు చూడు, పాస్టర్ గారిలాగా ఉండాలి, లేదా సేవకులుగా ఉండాలి. అసలు నువ్వు మామూలు ఏంటి? నీకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి. పాస్టర్ గారిని ఎందుకు ఉంచాడు? నీ కోసం ప్రార్థించడానికి. దేవుడికి నువ్వు దేవుని దృష్టికి నువ్వు విలువైన వ్యక్తి కాబట్టి నీ జీవితంలో ప్రార్థించడానికి, లేకపోతే నీ కొరకు దేవుని సన్నిధిలో మొదలుపెట్టడానికి, లేకపోతే నీ కోసం పోరాడటానికి సేవకునిచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. అంటే దేవునికి ఎవరు విలువ? నువ్వే విలువ ఎక్కువ. కానీ నువ్వేమనుకుంటావు? ఆయనకి పెద్ద ఏముంది, అన్నీ వెనకాలన్నీ ఏంటివి, ఎదర కనబడుతున్న చొక్కాలు చూస్తారు, వెనకాల గుచ్చుకునేది పోతారు. సాతాను ఎప్పుడు లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తాడు. అందుకే ఆ ధర్మశాస్త్రం ఒక మాట ఉంది, ఎవరన్నా ఏదన్నా చెప్తే వెంటనే నమ్మద్దంటాడు. దాని 2-3 సాక్ష్యము చేత రుజువుపరచాలి. ఎవరు చెప్పినా దాన్ని నమ్మకూడదు. ధర్మశాస్త్రపు ఆజ్ఞది. 2-3 సాక్ష్యము లేకుండా దాన్ని నమ్మరాదు. నమ్మిన తెలియక దేవునికి విరోధంగా పాపం చేస్తావేమో. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అరే అసలు అది కరెక్టో కాదో తెలియదు. కరెక్టో కాదో తెలియదు. యూట్యూబ్లో చూస్తాం, అది కరెక్టో కాదో తెలియదు. అది చెప్పాడు, అందరికీ చెప్పేస్తుంటారు. అది కరెక్ట్. నిజం చెప్తాను, యూట్యూబ్లో 70% ఫేకే, ఏముండదు. ఎవడిష్టం వచ్చిన సోషల్ మీడియా అది, ఎవడిష్టం వచ్చిన వాడు పెట్టుకోవచ్చు, దాంట్లో డోకలేదు. నేను నమ్మింది నాకు కరెక్ట్, నేను పెట్టేసుకోవచ్చు. నిజ నిర్ధారణ లేకుండా ఎందుకు తెలుసా? నీకు ఆశీర్వాదమైన శాపమైన తేగలిగింది నీకు నోటి మాటే. ఇప్పుడు 1 గంట సేపు ఏకధాటిగా కన్నీరు విడిచి ప్రార్థన చేసావు. ప్రార్థన చేసి ఇంటికి వచ్చి పనికి మానోడా పనికిదాన్ని అని తిట్టావు. ప్రయోజనం ఏముంది? నీ నోటినే నువ్వు కాచుకోలేని వ్యక్తిగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని నువ్వెలా కాచుకోగలుగుతావు? అందుకే అవని ఎట్లా అంటే మాయ చేశాడు అంటాం. మాయ చేయలే, మాయలో పడిపోయాను. లేని దాన్ని ఉన్నట్టుగా చూపించేదే ఏ జ్ఞానం? అది చెప్పాలి, సైతాను జ్ఞానం. అది ఇలా చెప్పాలి, దయ్యముల జ్ఞానం. లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించేది. అవి ఎలా మోసపోయిందండి? అక్కడ కాయ ఉంది, దాని గురించి ఎవరికి ఎక్కువ తెలుసు? అవకే తెలుసు. ఎవరికి ఎక్కువ తెలుసు? అవకే తెలుసు. అవునా? తెలిసిన దానిని వక్రీకరించేది జ్ఞానం.
ఇప్పుడు ఒక మాట అంటే సందర్భం వచ్చింది కాబట్టి అత్త కోడలు ఉన్నారు అనుకుందాం. కోడల గురించి ఎవరికి తెలుసు? అత్త గురించి ఎక్కువ ఎవరు తెలుసు? కోడలు తెలుసు. ఈలోపు బయట ఆవిడ ఒక గొడవ వస్తుంది. ఏమిటంట మీ అత్తగారు ఇలాగందేమిటి అంటారు. అత్తగారి దగ్గరికి వెళ్ళి ఏమిటి మీ కోడలు అంత దురుసేంటి? అసలు ఎవరి గురించి ఎవరు ఎక్కువ తెలుసు? అవునా? తెలియగానే ఏమొస్తుంది? అప్పుడు ప్రేమగా ఉన్న ఇంట్లో సెంబులు ఎగురుతుంటాయి. ఎవరి గురించి ఎవరికి ఎక్కువ తెలుసు? ఆ బయట నుండి వచ్చిన వ్యక్తి తెలుసా మీ ఇంటి సంగతి, మీ కుటుంబ సంగతి, మీ వ్యక్తిత్వం సంగతి, మీరిద్దరు ఎలాగుంటారో ఎవరికైనా తెలుసా? మరి ఎందుకు నమ్మావు? ఎందుకు నమ్మావు? సత్యం నీకు తెలియకపోవటం బట్టి, అది నిజ జ్ఞానం నీకు తెలియలేదు కాబట్టి అది సత్యం. నిజ జ్ఞానం నీకు తెలిస్తే ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలిసిపోద్ది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన, ఇది దెయ్యం జ్ఞానం, ఇది తెలిసింది మనుషు జ్ఞానం అన్నది తెలిసిపోద్ది. దృష్టి దేనిమే పెట్టట్లా? నేను మాట్లాడే మాట సత్యమా కాదా? అది మనుషుల జ్ఞానం చాలా ఉంది. చాకచక్యంగా మాట్లాడు. ఇప్పుడు ఆమెను వీళ్ళిద్దరు కలిసి ఎదురు కూర్చోబెట్టి మాట్లాడారు. ఏమని? వీళ్ళిద్దరూ అమ్మ ఇదేంటి ఇట్లా అన్నారు, ఇట్లా అన్నావు ఏంటని ఇద్దరు మాట్లాడుకుని పలానా వ్యక్తి అన్నారని తెలిసింది. ఎమ్మటిని ఏం చేస్తారు? ఇద్దరు కలిసి ఆ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. తీసుకొస్తే ఏం చెప్తారు? చాకచక్యంగా మాట్లాడేది మాట మనిషి జ్ఞానం. ఏంటి తెలుసా? నేను అలాగ అనలేదు. ఏంటిది? నువ్వు అలా అర్థం చేసుకున్నావేమో. ఆయన మీ మధ్య నేను ఎందుకమ్మా? ఏంటిది? మనిషి జ్ఞానం చాలా చాకచక్యంగా, శ్రద్ధగా ఉండాలండి. నీ ఇంటిని పాడు చేయటానికి అపవాది ఎప్పుడు పొంచుంటాడు. అపవాది నీ ఇంట్లో జ్వరపడటానికి వాడికి ఉన్న ఒకే ఒక ఆధారం తెలుసా? నీ నోటి మాట. నీ నోటి మాట అంతే. నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. తొందరపడద్దు. ఆ తొందరపాటే నీ జీవితంలో గందరగోళం చేసేస్తుంది. అదేంటో తెలియదు కదా, ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయంలో మనం దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది, వాత మీద వాత పడుతూనే ఉంటుంది. అయినా కూడా ఎందుకు మనము దాంట్లో తొట్టుపడుతున్నాం? కారణం ఏంటి తెలుసా? నీ నోటి మాట దేవుడు ఉంచాల్సిన జ్ఞానయుక్తమైన మాట ఎలాంటిదో నీకు తెలియట్లేదు. చూద్దాం ఒకసారి యాకోబు పత్రిక త్వరగా ముగించుకుందాం. యాకోబు పత్రిక పైనుండి వచ్చు జ్ఞానం ఏంటండి? ద విజ్డమ్ ఆఫ్. చూడండి, చదువుదామా? 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక మళ్ళీ భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యము జ్ఞానం వంటిదనే ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. ప్రతి నీచ కార్యం. కానీ అయితే పైనుండి ద ఫస్ట్ హోలీనెస్. ఆగమ్మా, జ్ఞానానికి 7 స్తంభాలు ఉన్నాయి. సామెతల గ్రంథము 9:1 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 9:1. ఎందుకంటే జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 7 స్తంభాలు. 7 స్తంభాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన జీవితంలో దేవుడు ఏ జ్ఞానం ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేద్దాం. నెంబర్ 1, పవిత్రమైనది.
దేవుని ప్రేమ చూపుటలో ప్రారంభించిన నీ జీవితం దేవుని ప్రేమ చూపుటలో పవిత్రత, ద హోలీనెస్. నీ మాట స్వచ్ఛంగా ఉండాలంటే దేవుని మాట నీ నోట ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వాక్యం ఎక్కువ భుజించాలి, వాక్యం ఎక్కువ వినాలి, వాక్యం ఎక్కువ తినాలి. ఎంతకైతే దేవుని వాక్యాన్ని నువ్వు నములుతూ ఉంటావో అప్పుడు నీ మాటలో ఉన్న దోషము స్వచ్ఛంగా మారుతుంది. అంటే నీ నోటిని స్వచ్ఛంగా పవిత్రంగా మార్చేదేంటి? దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని మాట. ఖాళీ ఉన్నప్పుడల్లా ఏం చదవాలి, ఏం చేయాలి? వాక్యం చదవాలి. రెండవది, ఆదివారం దేవుని వాక్యం విన్నాం, ఇంటికి వెళ్ళగానే షట్టర్ మూసేస్తాం. ఏం చెప్పారు? ఏదో చెప్పారండి, చాలా బాగుంది ఈ వాక్యం, ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. ఏం చెప్పారు? ఏదో చెప్పారు. ఏం చెప్పారు? ఏదో చెప్పారు. ఏం చెప్పారు? అస్సలు ఈరోజు వాక్యం ఉంది, అసలు నాకు చాలా ఉప్పొంగింది, నాకు ఎంత ఎంత కరెక్ట్ అనిపించిందో. ఏం చెప్పారు? ఏదో చెప్పారు. ఇంటికి వెళ్ళగానే ఏమైంది? గుర్తుపెట్టుకో, దేవుని వాక్యము నీ హృదయంలోకి వస్తే అది వారం అంతా నెమరు వేయాలి. మీకు ఒక విషయం చెప్తాను, మనం నెమరు వేయటం అంటే చెప్తాను. మనం ఎట్లాగా గుట్టుకుని మింగేస్తాం. ఆవును చూసారా? ఆవు ఏం చేస్తుంది? ఆవు కానీ గేదె కానీ గడ్డి, పచ్చ గడ్డి కనబడింది, ఏం చేస్తుంది సార్? గప్ప 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 కొరికేస్తుంది, మొత్తం అదంతా తినేస్తుంది, అంటే కొరికేస్తుంది. కొరికేసి ఏం చేస్తుంది అంటే బొగ్గల్లో పెట్టుకుంటుంది. అది తీసుకొచ్చి ఇంటి దగ్గర వచ్చి కట్టేశాక అది నెమరు వేస్తూ ఉంటుంది. అవునా? అది ఖాళీగా ఉన్న నవ్వుతూనే ఉంటుంది, ఇటా ఇటా నవ్వుతూనే ఉంటుంది. ఎందుకు నవ్వుతుంది? ఆ పచ్చిక ఎప్పుడైతే దొరికిందో, ఎప్పుడు ఎండుగడ్డి తినేదానికి పచ్చిక ఎప్పుడైతే దొరికిందో అదంతా కొరికి తన బుగ్గల్లో దాచుకొని నెమరు వేస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఆరోగ్యకరమైన ఆహారంగా మార్చుకోవటానికి. ఈరోజు దేవుని వాక్యం విన్నావే, విన్న తరువాత ఈ వారంలో మరుసటి వారం ఏం చెప్పాం? ఏదో చెప్పారన్న. ఈ వారం అంతా దేనికి? ఫీల్డ్ వర్క్. బైబిల్ కాలేజ్లో ఒక మాట చెప్తారు, ఏంటి తెలుసా? నీకు నేర్పించిన దానికంటే నువ్వు ఫీల్డ్ వర్క్ చేసేదే ఎక్కువ ప్రాసెస్గా నీకు కనబడుతుంది. అంటే విన్నదాన్ని ఏం చేయాలి? సాధకం చేయాలి. మరి ఈ వారం అంతా నెమరు వేస్తున్నావా? ఆ నెమరు వేయబడుతున్నప్పుడు ఏం జరుగుద్దంటే, ఆ నెమరు వేస్తున్నప్పుడు అంటే ఆ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆ వాక్య ధ్యానము చేస్తున్నప్పుడు, ఆ వాక్యమును పదే పదే నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ క్రియలు మారుతూ వస్తాయి. నీ క్రియలో మార్పు వస్తుంది. నీ క్రియల్లో మార్పు ఎలాగొస్తుందంటే పవిత్రత చేకూర్చబడుతుంది. తొందరపడి మాట్లాడకూడదు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము నెమరు వేస్తుంటామో, అమ్మో నేను తొందరపడి మాట్లాడకూడదు, నా నోటిని శుద్ధిగా చేయాలి. దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు శపిస్తే మొన్న దేవుడు మాట్లాడారు, నువ్వు దీవించిన వాడిని దీవిస్తాను, శపించిన వాడిని. ఇప్పుడు దీవించడం కంటే భయంకరమైనది ఏది? శపించడం. ఎందుకు తెలుసా? ఒకవేళ శపించామనుకో, వాళ్ళ శ్రమ కలిగింది, మళ్ళీ నీ చేత ప్రార్థన చేయిస్తాడు దేవుడు. వాళ్ళ కోసం కడుపులు తెంచేలాగా ప్రార్థన చేయాలి. అవసరమా? ఎందుకు తొందరపడుతున్నావు? నీ పవిత్రమైన మాటను, పరిశుద్ధమైన మాటను అపవిత్రమైన వాటికి నువ్వు అవకాశం ఎందుకు ఇస్తున్నావు? ఒక మాటకున్న విలువ మరి దేనికి లేదండి. నిజమా? నిజమే కదా? అందుకే పవిత్రంగా ఉండాలి. నెంబర్ 1 ఏంటది? పవిత్రతతో ఉండాలి. అబ్బో వీరు మాట్లాడితే, అందుకే ఒక్క పని చేయొచ్చు మనం. ఎవరన్నా ఏదైనా మాట్లాడాలన్నప్పుడు నీ సాక్ష్యము దేవుని గురించి మాట్లాడటం నేర్చుకో. ఎదట వారు చెప్పడం మానేస్తారు. ఒక ఆవిడ వచ్చింది, ఎలాగే వచ్చి ఏంటమ్మా అందనుకో, రామ్మ దేవుని గురించి చెప్తానని చెప్పి మనసు అనుకొని నా జీవితంలో సాక్ష్యం జరిగింది. 2 సార్లు చెప్తుంది, 3వ సారి అమ్మో ఏమైనా ముట్టుకుంటే చాలు దేవుడు మాట్లాడుతుంది, ఎందుకు వచ్చి నమస్కారం. నీ దగ్గర దెయ్యం జ్ఞానం ఉపయోగించడానికి కూడా ప్రయత్నిస్తాం. అవునా కదా?
అంటే నీ నోటిని ఏం చేస్తున్నావు? పవిత్రపరుచుకుంటున్నావు. దేవుని మాట పదే 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 నువ్వు మాట్లాడుతున్నావు. జీవితంలో సాక్ష్యాలు పదే పదే పలుకుతున్నావు. నీ జీవితంలో దేవుడు చేసిన మేలుని నువ్వు చెప్తున్నావంటే జ్ఞాపకం చేస్తున్నావు. అప్పుడు దాన్ని బట్టి ఏమవుతుంది తెలుసా? నీ శరీరంలో అపవిత్రమైన దానికి అవకాశం లేకుండా పవిత్రీకరణ నిరంతరము జరుగుతూనే ఉంటుంది. అవునా? పొద్దున లెక్కన ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలి. ఏమైనా తినాలంటే ఏం చేయాలి? కొంతమందికి పాడు అలవాటు ఉంటుంది. ఏంటది? బెడ్ కాఫీ. ఏం కాఫీ? ఒకవేళ మీ ఎవరికి లేదని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఒకవేళ ఉంటే అంటే ఆరోగ్యరీత్యా దాని దరిద్రం ఏది లేదు. పొద్దునే బ్రష్ చేయగానే 1 లీటర్ నీళ్ళు తాగండి, ఆరోగ్యం. ఎందుకంటే రాత్రిపూట తిన్న ఆహారము ఆ అన్నవాహికలో ఉండిపోతుంది. ఆ అన్నవాహికలో ఉండిపోతుంది. రెండవది, నీ నోటిలో లోపట ఉన్న ఆ యొక్క బ్యాక్టీరియా అంతా నాలుక మీద ఉంటుంది. అదే పాచి. నువ్వు వేడివేడిగా పొద్దునే లెగ్గానే వేడివేడిగా దీంట్లో పోసావనుకో, ఈ పాచిలో బ్యాక్టీరియా అంతా లోపలికి వెళ్ళొద్ది. ఈ పేగులు అంటుకున్న ఆహారం అంతా కూడా ఆ పేగులు కదిగిపోయి లేనిపోయిన గ్యాస్లన్నీ అలాగే వస్తాయి. ఒకవేళ ఇప్పటివరకు అట్లాంటి అలవాటు ఉంటాయి, ఈ రోజు నుండి మాని ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఇంత జాగ్రత్త తీసుకోవాలన్నప్పుడు నీ ఆత్మకు కుళ్ళు పట్టకుండా కాపాడటానికి నీ నోటి మాట పవిత్రంగా ఉండాలి. దేవుని స్తోత్రం. రెండవది అది ఏంటండి? ఏమిటది? ఏంటది? అసమాధానం నుండి దైవ జ్ఞానం వైపు నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? అసమాధానం నుండి సమాధానకరమైన. మొన్న నాకు సహోదరుడు అంటున్నాడు, ఎవరినైనా కూడా అమ్మా అని పిలిస్తే ఆ మాటలో చాలా దైవికమైన శక్తి ఉంటుంది కదా. దైవికమైన శక్తి ఉంటుంది కదా. ఒక యవ్వనొస్తుందంట, ఒక స్త్రీ ఏమార్చడానికి ప్రయత్నిస్తుంది. శ్రద్ధగానాలి ఈ మాట. అప్పుడు దేవుని వాక్యం చర్చలో వాక్యం విని ఆవిని అమ్మా అని పిలిచాడంట. అది కాదమ్మా అన్నాడంట. అనగానే ఆవిడందంట, ఏమయ్యా నువ్వు దేవుని నమ్ముకున్నావా అని. అవునమ్మా అన్నాడంట. ఆ మాట అమ్మాని నువ్వు పలుకుతుంటే నాలో చెడ్డ తలపులు కూడా భయపడుతున్నాయి అందండి. ఏమిటండి? నాలో ఉన్న చెడ్డ తలంపులు సైతము భయపడుతున్నాయి. సాక్ష్యం, అది సాక్షికరమైన మాట. అసమాధానం నుండి దైవిక జ్ఞానం వైపు మలిచేది దేవుని జ్ఞానంలో ఉన్న సమాధానం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నీ ఇంట్లో ఎవరైనా అసమాధానంగా ఉన్నారు, నువ్వు అమ్మా అని ప్రేమగా మాట్లాడు. ప్రేమగా ఒక పిలుచుడు. వారిలో ఉన్న అసమాధాన స్థానంలో ఏం ఏర్పడుతుంది? అపరాధం ఏర్పడుతుంది. ప్రేమగా మాట్లాడటం రావాలండి. దేవుడు మనం పాపిష్టి బ్రతుకులు ఉన్నప్పుడే దేవుడు ఎలా మాట్లాడాడు మనతో? ప్రేమతత్వంతో మాట్లాడాడు. పనికి మనోలే, పాపిస్తోలే, కానీ వాళ్ళని ఒక్క మాట వాళ్ళ కలవరపరుచుద్ది. ఏంటి? ఒకవేళ పట్టించుకోరండి, ఓకే, కానీ హృదయంలో నాటు పడుతుంది. బాగా తిట్టారు, ఇష్టం వచ్చిన మాట్లాడారు, వెంటనే గౌరవంగా నువ్వు మాట్లాడు. అంటే నీ సమాధానం వ్యక్తపరుస్తున్నావు. నీకంటే గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, పెద్దవారు, భయం ఏర్పడుతుంది వాళ్ళలో. ఏర్పడదా?
ఊరికే భర్త తిట్టాడు, ఇక గ్యాస్ కుక్కర్లాగా పేరిపోతుంటాం. ఓ జంట ఉంది, ఆయన నోట్లో మాట్లాడితే చాలు బాగా తిడతాడు, తిట్టి 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 కూర్చోగానే ఆయన భార్య ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఇచ్చి, దేనికండి ఎప్పుడో తిట్టారు కదండి, అలసిపోయి ఉంటారు, తాగండి అంట. అప్పుడు నుండి ప్రేమగా మాట్లాడు. ప్రయత్నిస్తున్నావా? దైవ జ్ఞానం అంటే ఏంటి? ఉన్నదాన్ని పెంచడం కాదు, ఆర్పటం రావాలి. ఒకటంటావా, నేను 4 అంట. ఎన్ని? నేను దేంట్లో తక్కువ, నువ్వు దేంట్లో ఎక్కువ? మంటను ఆర్పుటలో, అసమాధానాన్ని సమాధానంగా మార్చుటలో. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పాడు ఏమని? సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని బిడ్డలు అనబడతారు. మనం దేవుని బిడ్డలమా దెయ్యం బిడ్డలమా? దెయ్యం బిడ్డలు ఏం చేస్తారు? ఉన్నమాటని ఇంకొద్ది పెంచుతారు. దేవుని బిడ్డలు ఏం చేస్తారు? చెప్పాలి, మీరే చెప్పాలి. ఆర్పుతారు. ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో చిన్న గొడవ వచ్చింది, పెంచుతున్నావా తగ్గిస్తున్నావా? పెంచుతున్నావా తగ్గిస్తున్నావా? ఒక మాట అంటే 4 మాటలు అంటున్నావా? ఏం చెప్పరే? అంటలేదా? అంటున్నారా అంటలేదా? వాళ్ళు తెలియక, నువ్వు తెలిసి ఏం చేస్తున్నావు? నీ మాట ఎంత విలువైంది అర్థం చేసుకో. సమాధానకరమైంది. అసమాధానం నుండి దైవిక జ్ఞానం వైపు తీసుకెళ్ళేది. ప్రేమగా మాట్లాడితే భయం కలుగుతుంది, తెలుసండి మీరు? నిజం చెప్తున్నాను. కోపంతో మాట్లాడామనుకోండి, మాట చెప్పామనుకోండి, వాళ్ళ ఇంకా నేనే గొప్ప, నా మాట ఎందుకు? నువ్వు ప్రేమగా మాట్లాడి చూడు, వాళ్ళ భయం వేసి బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ సమాధానం కూడా వస్తారు తిరిగి. రారా? అవునా కదా? ఎంత శక్తివంతమైన జ్ఞానం దేవుడు నీ నోట పెడితే ఎందుకు వాడట్లే? తర్వాత ముందుకు వెళ్దాం త్వరగా. ఏంటంట? మృదువైనది. ఏంటది? మృదువైనది అంటే అర్థం ఏంటి? మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. దేన్ని? మనం అందరూ కోపంలో పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళమే, చేయలేదా? మామూలు వాళ్ళం కూడా కాదు, డిగ్రీలు అయిపోయినాయి. అందుకే కోపపడు కానీ పాపము ఒక రోజు ఇట్లా చెప్పాను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. ప్రతిరోజు భర్త తిడుతున్నాడంట. ఏంటిది? భర్త తిడుతున్నాడు. పాస్టర్ గారు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఇక తట్టుకోలేదు, ఈరోజు మామూలు పెండబెడేస్తాను అంటే రోడ్డు లాగేస్తాను. నేను అన్నానమ్మ ఓ పని చేయి. ఆయన తిడుతున్నంతసేపు నోట్లో నీళ్ళు వేసుకో. ఏంటి? నీళ్ళు పోసుకొని మింగద్దు, అలాగే ఉంచుకో. మింగద్దు, అలాగే ఉంచుకో. ఆయన ఆపేంతవరకు నువ్వు అలాగే ఉంచుకో. సరే ఎందుకని చెప్పింది, పాస్టర్ గారు చెప్పారు కదా అని చెప్పేసి నోట్లేదు వేసుకొని భర్త రావటంతోనే భోజనం పెట్టడమే స్టార్ట్ చేశాడు. తిట్టడం, వాళ్ళాడదాన్ని వీళ్ళాడదాన్ని. ఈవిడ నోట్లో నీళ్ళు పోసేసుకుని అలా ఉంచుకుంది. ఇక తిట్టాడు. ఎంత తిట్టినా ఒకసారి ప్రయత్నించి చూద్దామని చెప్పేసి ప్రయత్నించింది. సరే అయిపోయింది, భోజనం చేసి పడుకున్నాడు. ఇంకా పొద్దున్న లేచినప్పుడు రాత్రి తిట్టినవన్నీ లోపటండి బగ మండిపోతుంది. ఏమన్నా ఒక్క మాట అంటే చూద్దాం, ఈ పూట తెలిచేద్దాం. పొద్దున్న లేచాడంటే భర్త ఏమంటలా, సైలెంట్కి వెళ్ళాడు, మొగం కడుక్కున్నాడు, వచ్చి కూర్చున్నాడు. ఇవి టీ పట్టుకొని వెళ్ళింది. వెళ్ళగానే ఇక ఏదోటి అంటాడు, టీ నెత్తిమించి పోసేద్దాం అనుకున్నాడు. టీ ఇచ్చింది, తలెత్తి చూడల్లా టీ ఇచ్చింది. టీ తీసుకున్నాడు,
ఏం ఏమైనా మాట్లాడతాడేమో చూస్తుంది, మాట్లాడతలా. స్నానం చేసాడు, ఇక బయటికి వెళ్ళే ముందు వచ్చి ఒక మాట అన్నాడంట, అమ్మ నేను చూస్తే భయం వేస్తుంది అన్నాడు. ఏమైంది? ఒక్క మాట అంటే 4 మాటలు అనేదానివి, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీలో యేసే కనపడ్డాడు, ఇక నుండి నేను నిన్ను అనడం అన్నాడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒకవేళ తొందరపడి ఉంటే చెప్పాలి, చెప్పాలి. జ్ఞానయుక్తమైన మాట కోపాన్ని చల్లార్చుద్ది. దేవుని స్తోత్రం. జ్ఞానయుక్తమైన మాట ఏం చేస్తుంది? కోపాన్ని చల్లారుస్తుంది. అజ్ఞానకరమైన మాట ఏం చేస్తుంది? కోపాన్ని ఆగ్రహం మార్చుద్ది. కోపం వేరు, ఆగ్రహం వేరు, క్రోధం వేరు. అంటే కోపం అంటే మన ఆధీనంలో ఉండేది, ఆగ్రహం అంటే, క్రోధం అంటే ఏంటి తెలుసా? నువ్వు అదుపు తప్పి మాట్లాడతావే అంటే అది నిన్ను స్వాధీనపరుచుకొని నీ నోటికి ఏ మాట వస్తుందో నీకు తెలియట్లా. బూతులు, తిట్లు అన్నీ వచ్చేస్తాయి, శాపాలు అన్నీ వచ్చేస్తాయి. వస్తున్నాయంటే ఏంటి తెలుసా? పాపంగా మారింది అంటే అది నీ స్వాధీనంలో ఉండవలసింది కాస్త దాని స్వాధీనంలోకి వెళ్ళిపోయావు. దేవుడు నీకేమిచ్చాడు? మృదువైన మాట బట్టి చల్లార్చేటట్టు ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? రైట్, ముందుకెళ్దాం. ఏంటమ్మా? ఎలాగా? సులభంగా కాదమ్మా. అంటే సులభంగా అంటే ప్రతిదానికి నేను సహించుకుంటున్నానండి అంటమా? చాలామంది వాడతారు, నేను సహించినట్టు ఎవ్వరు సహించరండి. ఆడు పచ్చి భూతం తిట్టినా నేను తలకే ఉంచుకొని కూర్చుంటా. తప్పెవరిది? తప్పెవరిది? లోబట్టమంటే నీకు ఎదురవుతున్న పరిస్థితి ఎవరి లోపం బట్టి జరుగుతుందో దాన్ని దేవుని దగ్గర సరి చేసుకోవటం. నీ తప్పులు లేకపోయినా తిడుతున్నారు అనుకుందాం, ఎందుకు అంటున్నారని ఆలోచిస్తున్నావా? రెండోది, నిన్ను పదే మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. దేని బట్టి నన్ను అంటానికి అవకాశం వచ్చింది, దాన్ని సరి చేసుకుంటే ఏం మాట్లాడే అవకాశం ఉండదు కదా అనే తలంపు నీలో ఉండాలండి, అనే ఉద్దేశము నీలో ఉండాలి, అనే ఆలోచన నీలో ఉండాలి. అవునా? అవునా కదా? నువ్వు ఏదో పొరపాటు చేస్తున్నావు, ఆ పొరపాటును బట్టి ఆధారం చేసుకొని నీ మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు అదే సరి చేసుకుంటే అమ్మా అవకాశం ఉంటుందా? ఉండదా? నో ఛాన్స్. ఒప్పుకోవటంలో శక్తి కప్పుకోవటంలో రాదండి. ఒప్పుకుంటే శక్తిని పొందుతావు, కప్పుకుంటే దేవుని కనికరాన్ని కోల్పోతావు. ఆలోచించు ద చేంజ్. దేవుడు సామర్థ్యం కలిగిన వాడినిగా ఇచ్చాడు, మనకి సమస్త జ్ఞానంతో నింపాడు. ముందుకెళ్దాం అమ్మా. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. ఏ ఫలమండి? ఏంటి ఫలాలు? గలతీ పత్రికలో ఉన్నాయి కదా, శరీర కార్యములు ఏమనగా. చూడండి ఒకసారి వెళ్దామా? గలతీ పత్రిక 5వ అధ్యాయం, మనకు అందరూ తెలిసిన పదాలే. 16 చదువుదాం. 5:16. నేను చెప్పవలసింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీ శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, శరీరమును
విరోధంగా ఆపేక్షించున్నది. ఇవి ఒకదానొకటి వ్యతిరేకంగా ఉండవు కనుక మీరేమి చేయుచున్నారో నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రంలోనైన వారు కాదు. శరీర కార్యం స్పష్టమై ఉన్నది. ఏంటది? ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం. నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాలనుకున్నాను. వ్యంగ్యమైన మాటలు. ఏ మాటలు? వ్యంగ్యమైన మాట, సెటైర్లు. ఏమిటది? దానికి ఒక పదం, టైటిల్ కూడా పెట్టారు. ఏంటి? సెటైర్లు. ఎదట మనసుకు గాయం కలిగించేటట్టు మాట్లాడి నీ హృదయంలో ఆనందం పొందుతావే. ఎంత దౌర్భాగ్యమైన మాట అది. సంతోషంగా సరదాగా మాట్లాడుకోవడం కాదు, వ్యంగ్యాస్త్రాలు, సరసోక్తులు, వయసుతో పరిమితం లేకుండా ఇష్టానుసరమైన మాటలు, గౌరవ పదం లేని మాటలు. అవునా? ఈ మధ్య బాగా ఎక్కువ ఏంటి? సెటైర్లు ఎక్కువ. ఏంటిది? అరే, ఎదట మనసుకు అది నొచ్చుకుంటుందే. ఒకరిని పెట్టుకుంటారు ఆధారం చేసుకొని, ఇక అందరూ మాట్లాడుతుంటారు. ఏంటిది? ఇక అందరూ ఇప్పుడు ఆ వ్యక్తి మనసులో ఎంత వేదన పడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు, ఆ హృదయంలో ఎంత గాయమవుతుంది అంటే, ఒకరిని బాధ పెట్టి నువ్వు సంతోషంగా ఉండటం దేవునికి ఇష్టమా, దెయ్యం జ్ఞానమా? నీ మాట ఎదటి వ్యక్తికి ఏమవ్వాలి? దేవుని వైపు మరలేటట్టు ఉండాలి. కానీ బాధపడి దేవుని సన్నిధిలో కన్నీరు కాచేటట్టు చేస్తున్నావా? దూషణ కంట చాలా డేంజర్ అండి ఇది. దూషణ కంట భయంకరమైంది. ఏంటిది? వ్యంగ్యాస్త్రాలు అంటారు వీటిని. ఏంటిది? అస్త్రాలు అంటవి. ఏంటి? ఇప్పుడు క్రైస్తవులు ఎక్కువైపోయింది ఇది. సోషల్ మీడియా వచ్చి ఒక పనికి మన ఫోటో పెడతాడు, దాని మీద కామెంట్స్ అన్నింటి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా, చక్కగా మాట్లాడుతున్నాడా? ఆ కామెంట్ చూసి ఇంక పొంగిపోతారు. ఒక వ్యక్తి హృదయాన్ని గాయపరుస్తూ సంతోషించే మాట ఎప్పుడైనా సరే దేవుని దృష్టికి నేరమా కాదా? నేరమా కాదా? ఒకరోజు ఒక పిల్లవాడు, ఒక చిన్నపిల్ల వచ్చి ఒక పెద్దోడిని అడుగుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఆ పిల్లకి ఏం తెలుసు? ఏంటంటే నా పిల్లం అని చెప్పి. ఏంటది అసలు? ఆ సంభాషణ ఏమిటి? నీ నోట జీవపు మాట ఉంటే ఈ భయంకరమైన మాటలు ఏమిటి? రెండోది, ఎదట వాని లోపం నలుగురిలో బయట పెట్టడం. ఏంటిది? నలుగురిలా కూర్చున్నారు. మొన్న అయ్యో ఈడు ఎలా పని వల్ల ఇలా చేశాడే అని చెప్తే వీళ్ళందరూ నవ్వటం. మరి ఆ వ్యక్తి హృదయ వేదన ఎలా ఉంటుంది? అదే స్థితిలో నువ్వుంటే తట్టుకోగలవా? నోరును అదుపులో పెట్టుకోవాలి. ఏంటి? ఇవన్నీ శరీర ఫలాలండి. అవన్నీ మన నోట ఉంటాయి. వాటిని అణచటానికి కావాలి ఆత్మఫలము. నాకు మొదటే చెప్పా, నీ నోటిని స్వాధీనపరచుకోవడం దైవిక జ్ఞానం కావాలి అని. ఇప్పుడు నీ మాట సాధు చేయాలి, నీ మాట స్పష్టంగా ఉండాలి, నీ మాట దైవిక జ్ఞానం కలిగింది ఉండాలి అంటే దీన్ని దేంతో నింపాలి? ఒకవేళ మురికి ఉంది, మురికి పోగొట్టాలంటే దాన్ని చీపులతో తుడిసేస్తే పోద్దా? దాన్ని పోగొట్టాలంటే ఏం వాడాలి? నీరును వాడాలి.
అవునా? అలాగే మన నోటిలో అపవిత్రమైన పదార్థాలు మాట్లాడుతున్నాయి. వాటిని సరిచేయాలంటే ఏం చేయాలి? ఆత్మఫలముతో నింపుకోవాలి. ఏంటవి ఇప్పుడు చెప్పండి? 9 ఆత్మఫలాలు ఏమిటి చెప్పండి టగటగమంటూ? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఏంటది? 2 దీర్ఘం తీయాలి. దీర్ఘశాంతము. రెండోది ఆశా నిగ్రహం. అంటే అర్థం ఏంటి? నిగ్రహం కలిగి ఉండటం, కంట్రోలింగ్ పవర్. ఇక్కడ వరకు వచ్చేద్దండి, లాగాలి వెనక్కి, అది కంట్రోల్. ఏంటిది? ఎక్కడి వరకు వచ్చేస్తుంది? ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళుద్ది, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు వస్తుంది. కొంతవరకు వచ్చాక ఏం చేయాలి? అమ్మో, నేను ఈ పదం వాడితే దేవునికి నచ్చదేమో, అది నిగ్రహం. నిగ్రహం లేకపోతే నువ్వు విగ్రహమే. ఏంటది చెప్పాలి? నిగ్రహం లేకపోతే నువ్వు విగ్రహంకి ఏం ఉంటుంది? చలనమే ఉండదు. దేవుడు మన విగ్రహాలుగా ఉంచలా, జీవం కలిగిన దేవుని బిడ్డలుగా ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేంతో నిండిందండి? చెప్పాలి, దేంతో నిండింది? మంచి ఫలములతో నిండుకుంది. చివరిది, పక్షపాతమైనను వేషధారణైన లేదు. అబ్బా, పార్షియాలిటీ. ఏంటది? పార్షియాలిటీ. నాకు నచ్చిన వాళ్ళతో ఒకలాగా, అమ్మా నచ్చిన వాళ్ళకేమో 40 రకాల కూరలు, అలా ఉండంగానే ఒక ఇది చెప్పారు, ఇదిగో మీ అమ్మ నాన్న వస్తున్నారు, ఏం తెమ్మంటావు? ఏంటండి మా అమ్మ నాన్న వస్తున్నారు, చేపలు పట్టరండి, మటన్ పట్టరండి. మా అమ్మ నాన్న వస్తారు, ఏంటంటే ఏదో చెయ్యి. పార్షియాలిటీ. పక్షపాతం అంటే ఏమిటి? దేవునికి పక్షపాతం లేదే. ఎక్కడ చూపిస్తాం తెలుసా? ఎక్కడ చూపిస్తాం పక్షపాతం? సాక్ష్యం చెప్పేటప్పుడు ఇద్దరు గొడవ పడ్డారు, నిన్ను మధ్యవర్తిలో సాక్షిగా పిలిచారు. నువ్వు ఎవరి వైపు మాట్లాడతావు? వాడు తప్పు చేశాడు, తప్పు వాడిదే, కానీ అటు మనవాడు అవతల నష్టపోయాడు. ఇద్దరు కలిసి మధ్యవర్తిగా అంటే సాక్ష్యంగా నిన్ను పిలిచాడు, నువ్వేం చేయాలి? సింపుల్గా చెప్తాను. ఎవడో ఎందుకు, మా పిల్లోడు పక్క పిల్లని గీలిసే రక్తం వచ్చేస్తుంది, వస్తుంది, రక్తం వస్తుంది, వాళ్ళు పట్టుకొచ్చారు, ఏం చేస్తావు? గిచ్చింది, రక్తం వచ్చింది, సత్యం అది. వాడికి గాయమైంది, బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పాలి? లేతలే నిన్ను అడగకూడదు, ఏమని అడగాలి? ఏమ్మా ఏం చేస్తారు చెప్పాలి? అమ్మా కొట్టాడో తిట్టాడో నువ్వు చూసావా? ఏది? అవును, ఈడు కొట్టింది, ఈడికి ఇచ్చింది, ఈడికి గిల్లిన రక్తం అక్కడ కనబడుతుంది. అమ్మా మనం ఎవరిని గర్దిస్తాం? పాట్లాడడం ఏంటి? కావాలనే మీ అబ్బాయి ఎక్కడికి ఎవరినో గిల్లించుకొని మా అబ్బాయి అని చెప్తున్నావు. దట్ ఈస్ ద పార్షియాలిటీ. సత్యము తెలిసాక కూడా
ఆ, అంటే నేను ఎలా ఎందుకు ఈ వివరం చెప్తానంటే, అది అసత్యమని తెలుసుతో కప్పటానికి ప్రయత్నిస్తావే, అది తప్పని తెలిసాక కూడా కప్పటానికి ప్రయత్నిస్తావే, అది నష్టమని తెలిసి కూడా కప్పటానికి ప్రయత్నిస్తావే. సత్యాన్ని సత్యంలో చెప్పు. తెలుసు నీకు, అది ముమ్మాటి తెలుసు. ఆఖరి నీ ఇంట్లో నీ పిల్లలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ తల్లి కావచ్చు, వారు చేస్తున్నది విరుద్ధకరమైనదని తెలిసాక కూడా బయటకు మేకప్ వేస్తావు కదా, వేషధారణ. నలుగురిలో చులకనైపోతారేమో. లేదు లేదు లేదు, దాన్ని నేను కూడా అంటే వారి పాపంలో నువ్వు కూడా పాలిభాగస్తులు అవుతున్నావు. వారి పాపంలో నువ్వు కూడా పాలిభాగస్తున్నావు. అంటే నేను చేసింది కరెక్టే, ఈసారి గిల్లాడు, ఈసారి కోసొత్తడాడు. నేనేం చేసినా వెనకేసుకొచ్చేవాళ్ళు నాతో ఉన్నారు. రైటా రాంగా? ఏం చేయాలి? అలాగని పిల్లల్ని బాధ పెట్టుకోవాలా? వాళ్ళ ముందే మనం గర్తిస్తాం. అవును చేయాలి. ఏం చేయాలి? వాళ్ళకి పోకూడదు. ఏం చేయాలి? గర్తించుకోవాలి. గర్తించి ఇలా చేయకు నాన్న, ఈసారి ఏమైనా చేస్తే నేను చూసుకుంటానని చెప్తాం. అవునా? అవునా కదా? ఈ రోజున పిల్లల్ని పాడు చేసేది ఏంటి తెలుసా? పిల్లల్నే కావచ్చు, ఎవరినైనా కావచ్చు, పాడు చేసేది ఏంటి తెలుసా? వారు తప్పని వాళ్ళు తెలిసిన దాన్ని నువ్వు సమర్థిస్తావే, దాన్ని కప్పటానికి ప్రయత్నిస్తావే, వారి జీవితాన్ని నాశనకరమైన స్థితి తీసుకెళ్ళటానికి కారణము నీవే. ఎందుకు తెలుసా? నీకు సత్యం తెలుసు, నీకు సత్యం తెలుసు, దైవ జ్ఞానం తెలుసు, దేవుని శక్తి తెలుసు, ఏది మంచి ఏది చెడి వారు తెలియకుండా ఉన్నారు. నీకు తెలుసు. తెలిసినప్పుడు నువ్వు గర్తించాలా లేదా? వేషధారణ ఎందుకు? నలుగురు మధ్య ఒక వేషం, దేవుని సన్నిధి ఒక వేషం, సమాజంలో ఒక వేషం, కుటుంబంలో ఒక వేషం, ఉద్యోగంలో ఒక వేషం. బంధువుల మధ్యకి ఒక వేషం. ఈ వేషాలు నేను చూడలేదా? వీటన్నిటినీ సరిచేసే దైవిక జ్ఞానం నీకు దివ్వలేదా? ఇచ్చాడా లేదా? ఇప్పుడు చెప్పండి. ఇవ్వకపోతే దేవుడు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. ఇచ్చాడు కాబట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. అర్థమైందండి? దేవుడు ఇవ్వకపోతే తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. బియ్యం తేలా, వంట ఎందుకు వండలేదని అడిగే అర్హత, అధికారం లేదు. బియ్యం అన్ని ఇంట్లో ఉన్నాయి, వంట వండలేదంటే ఏం చేస్తారు అమ్మా? ఇప్పుడు దేవుడు దైవిక జ్ఞానం కలిగిన దేవుడు వాక్యము నీ హృదయంలో పెట్టాడు, నీ నోట పెట్టాడు. ఇదిగో ఈ దెయ్యము జ్ఞానం, మనుషు జ్ఞానం జయింప చేయగలిగిన దైవిక శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. ఇచ్చాక నువ్వు వాడకుండా అలాగే ఉంటే దేవుడు నీ నోటి మాట వల్ల నువ్వు చెక్కబడతావని దేవుడు చెప్పిన మాట నీ జీవితంలో నెరవేర్చకుండా మారుతుందా? ఎందుకు మనం కొట్టబడుతున్నాం? ఎందుకు మన శ్రమలు వస్తున్నాయి? ఎందుకు మన జీవితంలో సమాధానకరమైన స్థితిలో? నేను ఒక మాట నిన్న దినము కూడా చెప్పాను సంఘంలో. దేవుడు మారలేదు. ఏంటది? దేవుడు మారలా. ఆయన ఆశీర్వాదము మారలా, ఆయన వాగ్దానము మారలా. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే ఎలాగుంటుందో మనం చూసాం. చూడలేదా? దేవుడు మేలు, దేవుడి ఆశీర్వాదం, దేవుని శక్తి, దేవుని ప్రభావం అన్నీ చూశాము. ఇప్పుడు అంతకంతకు పెరగాల తరగాల? చెప్పాలి. మన స్థితి పెరగాల తరగాల? ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నాం అనుకుంటాం. ఈరోజు దేవుడు ఏదో ఉన్నదాంట్లో సరిపెట్టుకునే స్థితిని ఇచ్చాడు. ఒక గ్రాఫ్ అలాగ ఎదుగుతున్నాం. ఒక్కోసారి సడన్గా కింద పడిపోతున్నాం. ఇప్పుడు దేవుడు మారాడా? దేవుని శక్తి మారిందా? దేవుని ప్రభావం మారిందా? దేవుని వాగ్దానం మారిందా? దేవుడు ఒకసారి మాట ఇస్తే మాట తప్పడు కదా, ఆయన ఇస్తూనే ఉంటాడు.
కారణం ఏంటి తెలుసా? దేవుడు మారలా, దేవుని శక్తి మారలా, దేవుడి వాగ్దానం మారలా, దేవుని ఆశీర్వాదం మారలా, సంఘం మారలా, నీ గురించి ప్రార్థన మారలా, దేవుడి కార్యాలు మారలా, నువ్వు మారావు. నువ్వెందుకు మారావు? నువ్వు మారటం బట్టే పొందవలసిన ఆశీర్వాదాలు కాస్త శ్రమలుగా మారుతున్నాయి, పొందవలసిన ఆ దీవెనలు కాస్త కష్టాలుగా మారుతున్నాయి, పొందవలసిన రక్షణ కార్యాలు కాస్త అవరోధంగా మారుతున్నాయి. ఎందుకు కారణం? నువ్వు మారావు, నువ్వు యూటర్న్ తీసుకున్నావు. ఇప్పుడు నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను, నేను వెనక్కి తిరిగి మీతో మాట్లాడుతూ ఉంటే నేను మీతోనే ఉన్నట్టే, మీతోనే మాట్లాడుతున్నట్టే, కానీ మీరేమంటారు? నాతో మాట్లాడినట్టు ముఖం తిప్పుకున్నట్ట. మనం దేవునితోనే ఉన్నాం, దేవునిలోనే ఉన్నాం, కానీ దేవుని వైపులేమో మనకు నచ్చిన వాటి వైపు తిరిగిపోతున్నాం, నచ్చిన స్థితి వైపు తిరిగిపోతున్నాం, నచ్చినవి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. అందుకే దేవుడు గ్రాఫ్ అనగా నీ జీవితంలో దేవుడి శక్తి, దేవుని అధికారము, దేవుని ఆశీర్వాదము, దేవుని కార్యాలు అలాగే ఉండిపోయాయి, అవి తగ్గలా. కానీ నువ్వు ఎప్పుడైతే లోకం వైపు తిరిగావో, లోకం స్థితుల వైపు తిరిగావో, నీ సొంత ప్రయత్నాల వైపు తిరిగావో, వెంటనే దేవుని కార్యము నీలో జరగటానికి కారణము, దేవుడి కృప అయితే జరగకుండా అడ్డుపడటానికి కారణము నీ అవిధేయత. నువ్వు మారావు. ఒకప్పుడు దేవుడు నిన్ను మార్చాడు. ఏంటిది? ఒకప్పుడు దేవుడు నిన్ను మార్చాడు. దేవుడు నిన్ను మార్చి నీ జీవితాన్ని అనుకూలంగా దేవుడు తీసుకుని వెళ్తున్నాడు, ఉన్నతమైన స్థితి తీసుకెళ్తున్నాడు. ఎందుకు వస్తుందో ఏం వస్తుందో తెలియదు. అది గర్వం అవ్వచ్చు, అవిధేయత అవ్వచ్చు, అపరాధం అవ్వచ్చు. దేవుని వైపు చూడటం మానేసి ఇది పేతురు నేల మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు చక్కగా నడుస్తున్న వాడు సడన్గా ఎందుకు మునిగాడు? దేవుడు మారాడు అక్కడ. దేవుని శక్తి మారిందా? ఏం మారింది? చూపు మారింది. పేతురు చూపు ఇటు తిరిగాడు, గాలి తగులుతుంది, సముద్రం ముంచేస్తుందని తెలిసింది, ఇక మునిగిపోవడం మొదలుపెట్టాడు. ఈరోజు దేవుడు నీకు ఏది అవసరం అవన్నీ ఇచ్చాడు, కానీ అందుకంటాడు ఆశీర్వాదము శాపం నీ ఎదుటనే పెట్టి తిని. ఆశీర్వాదం ఇచ్చాడు, ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు, ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించడానికి దేవుడు ఎన్నుకున్నాడు, ఆశీర్వాదకరమైన స్థితిలో అనేకులకు మాదిరికరమైన జీవితంలో జీవించడానికి నీకు అన్ని సమకూరుస్తున్నాడు. కానీ నువ్వు చేయవలసి చేయట్లా. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నీ నోటి నువ్వు కాచుకోవట్లా. కాచుకున్నావా? కాచుకుంటే చాలు, నిన్ను దేవుడు కాచుకుంటాడు, కనికరిస్తాడు, కరుణా సంపన్నుడై నీవు కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగలరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మారాడా? దేవుని కృప మారిందా? దేవుడి కార్యాలు మారాయా? దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం చూడలేదా? రుచి చూడలేదా? మనం చూడలేదా? దేవుని ఆశీర్వాదం రుచి చూడలేదా? దేవుడి మేలు రుచి చూడలేదా? దేవుడు చేస్తే కార్యాలు ఎలాగ ఉంటాయి, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి మనకు తెలీదా? అన్నీ తెలిసి ఎందుకు దిగజారుతున్నాం? వ్యర్థారణ. మనం ఏం చేసాం తెలుసా? దేవుడు ఇచ్చినవి వాడటానికి ఇష్టపడకుండా మన సొంత జ్ఞానం వాడటానికి ఇష్టపడుతున్నాం. నీ నోటిని ఆయన మహిమకరమైన సాధనంగా వాడమంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. పర్యవసానం ఏమిటి? నువ్వే కోల్పోతున్నావు. ఈరోజు నా ప్రభు అంటే నేను మారలేదు నా బిడ్డ. నేను ఏది ఇవ్వకపోతే నువ్వు నన్ను అడగచ్చు, నేను అన్నీ ఇచ్చాను. కానీ అందుకే నీ జీవితానికి తీర్పు తీర్చేవాడిని ఉన్నా. దేవుడు తీర్పు తీరిస్తే ఏమవుతామండి? తీర్పిస్తే ఏమవుతాం? ఉచితంగా ఇచ్చిన కృప చేజారిపోతే ఏమవుతాం? ఆ భయం ఉందా మనలో? అందుకే నోటికి చిక్కం పెట్టుకోవాలి. ఏం పెట్టాలండి? ప్రిబిడ, డోంట్ టర్న్. నువ్వు ఎక్కడ ప్రభు విషయంలో ఎక్కడ వెనకడుగేసావో దాన్ని సరి చేసుకో.
నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రిమిడా, ఈ ఉదయకాలపు ఆరాధనలో సజీవుడైన దేవుడు, సంపూర్ణమైన దేవుడు నిన్ను సకల విధమైన ఆశీర్వాదాల చేత దీవించటానికే పిలిచాడు. ఆల్రెడీ ఒకసారి మనం అనుభవించాం దేవుని వెలుగు, దేవుని ప్రసన్నత, దేవుని స్థితి, దేవుని ఆశీర్వాదం ఎలాగుంటుందో మనం చూసాం. మరలా ఎందుకు కొట్టబడుతున్నాం, ఎందుకు నెట్టబడుతున్నాం, ఎందుకు శ్రమానుభవంలోకి వెళ్తున్నాం? ఇదిగో అవ్వకు ఇందాక మొదట చెప్పాను, అవ్వకు దేవుడు శక్తినిచ్చాడు, సత్యాన్ని నేర్పాడు, సత్య సంబంధిగా చేశాడు. కానీ అపవాది ఇది నిజమా? అది నిజమే. ఎప్పుడైతే దెయ్యపు జ్ఞానానికి లోబడి లేని మాట కలిపి చెరిపిందో, లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పి అపవాది మోసగించాడు, మోసపోయింది. ఆ మోసపు ఫలితము మానవుడికి శాప పాపములు వచ్చాయి. ప్రిమిడా, ప్రతిసారి అపవాది నిన్ను మోసగించాలని చూస్తున్నాడు. నువ్వెందుకు జారుతున్నావు? ఎందుకు తొట్టెళ్తున్నావు? నేను దేవుడు ప్రార్థనతో నీ నోటిని నింపాడు, ఆశీర్వాదంతో నీ నోటిని నింపాడు. కానీ సాతాను కలుషితంగా అపవిత్రమైన మాటలు నీ నోట మాట్లాడించాలని వాడు ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు మాట్లాడలా, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయినట్టుగా అడ్డు తెరలు వేస్తున్నావు అన్న సంగతి మర్చిపోతున్నావు. ప్రిమిడా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? మహిమందాశ్రుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రభావకరమైన తేజస్సు చేత నీ పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, కృప చూపి బలపరచి నడిపించే సత్యదైవమా, సత్యములో నడిపించట్లో పరిశుద్ధుడా, పరిపూర్ణమైన కార్యాలు జరిగించటం సమర్థుడా. నిజమే తండ్రి, అయ్యా చిన్న నాలిక అదిరిపడుతుంది. ఆ అదిరిపట్టం బట్టి మా జీవితాలనే కల్లోలం చేస్తుందయ్యా. ఈరోజు మా నోటి మాటను నీ జ్ఞానంతో నింపయ్యా, దైవ జ్ఞానంతో నింపు ప్రభా. నీ కృపాక్షేమం చేత నింపి బలపరచు నడిపించమని, మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం మేము చేపట్టునంతగా నీ దీవెనలు దయచేసి నడిపించమని నమ్మదగిన యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం, నమ్మదగిన తండ్రి.